ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించి ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఐ విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, మోషే జీవితానికి సంబంధించిన సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ దినాన మోషే జీవితంలో చివరి సందర్భాన్ని ధ్యానం చేసుకుందాము. గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నట్లుగా మోషే జీవితము 3 భాగాలుగా విభజించబడింది. మొదటి 40 సంవత్సరములు ఆయన ఐగుప్తులో జీవించాడు. తరువాతి 40 సంవత్సరములు తన మామ అయిన యిత్రో మందను మేపిస్తూ అరణ్య జీవితాన్ని జీవించాడు. అటు తరువాత మిగిలిన 40 సంవత్సరములు దేవుని యొక్క పిలుపు చొప్పున, దేవుడు అప్పగించిన బాధ్యత చొప్పున ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశంలోనికి తీసుకొని రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. నమ్మకస్తుడైన సేవకుడు, దేవుని పిలుపునకు విధేయత చెందినవాడు, దేవుని ఇంటంతటిలో నమ్మకస్తుడని పేరు సంపాదించుకున్నవాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోషే తన పరిచర్య ముగింపులో ఏ విధముగా ఉన్నాడో ఆ సంగతిని మనం చూద్దాము. 3వ వచనం, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరములు దేవుని ప్రజలను నడిపించాడు. ఈ 40 సంవత్సరాలలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో సనుగులు, ఎన్నో తిరుగుబాట్లు, వాటన్నిటినీ సహించుకొని, వాటన్నిటినీ దాటుకొని ఇప్పుడైతే వాగ్దాన దేశపు అంచున పిస్గా కొండ దగ్గర మోసే చేరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది, మోసే దూరము నుండి వాగ్దాన దేశాన్ని చూస్తూ ఉన్నాడు. వాగ్దాన దేశము తన కళ్ళ ఎదుట కనబడతా ఉంది. ఈ 40 సంవత్సరాల నిరీక్షణ, ఈ 40 సంవత్సరాల శ్రమ, ఈ 40 సంవత్సరములో అతను అనుభవించినటువంటి క్షోభ, ఈ 40 సంవత్సరములో ఆయన పడిన ప్రయాసకు ఒక ముగింపు అనేది కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన క్రైస్తవ జీవితాన్ని మనము ప్రారంభించిన తరువాత ఇన్ని సంవత్సరములు దేవునితో మనము నడుస్తూ ప్రయాణము చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణంలో అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాము. కానీ ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాము. అదేంటంటే, దేవుడు మన జీవితాల్లో వాగ్దానము చేసినది తప్పక జరిగిస్తాడు, తప్పక చూపిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక సంగతిని వాగ్దానం చేశాడు అంటే
నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేస్తాను అని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మధ్యలో ఆపివేయడు. ఏ పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితులు ఆటంకముగా వచ్చినా ప్రియులారా, దేవుడు చెప్పినది తప్పక నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడము ఆలస్యమైంది. వారి యొక్క అవిధేయతను బట్టే కావచ్చు, వారి యొక్క తిరుగుబాటును బట్టే కావచ్చు, వారు దేవునికి వ్యతిరేకంగా తిరగబడిన దాన్ని బట్టే కావచ్చు. ప్రియులారా, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనుటకు ఆలస్యమైంది, కానీ వాగ్దాన దేశము సంపూర్ణంగా వారి జీవితాల్లో వారు కోల్పోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక పనిని ప్రారంభిస్తే, దేవుడు ఒక కార్యాన్ని ప్రారంభిస్తే ఆయన మధ్యలో ఆపు చేయుడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రియులారా, ఆటంకాలు అనేవి, అవిధేయత అనేది ఆలస్యం జరిగిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఉద్దేశించిన కార్యము, దేవుడు ఉద్దేశించిన చిత్తము, దేవుడు ఉద్దేశించిన ఆలోచన, ప్రణాళిక ఎన్నటన్నిటికీ కూడా ఆగిపోదు. అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఎన్నటెన్నటికీ ఆగిపోదు అని ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ వచనము, మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానముకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని, గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ప్రియులారా, ఈ మాట చదివినప్పుడు నా హృదయము భారముతో నిండిపోయింది. ఈ మాట చదివినప్పుడు నేను ఎంతగానో నొచ్చుకున్నాను. దేవుడు మరొక వ్యక్తితో ఈ మాట అంటే సబబుగా ఉంటుందేమో. ప్రియులారా, మోషే స్థానంలో నేనుంటే తప్పక నేను దేవుడితో వాదించేవాడిని, దేవునితో నేను అనేవాడిని, దేవా ఈ 40 సంవత్సరాలు ఎంత ప్రయాసపడ్డాను, నిందలు అనుభవించాను, అవమానాలు అనుభవించాను. నీ మాట చెప్పున ఈ 40 సంవత్సరములు ప్రయాసపడి వారిని వాగ్దానపు దేశపు అంచులోనికి తీసుకుని వచ్చాను. ఇంత శిక్ష విధించుట నీకు తగునా అని నేనైతే అడుగుతాను దేవుణ్ణి. కదండి, అవునంటారా? 40 సంవత్సరములో నిందను అనుభవించి, బాధను అనుభవించి, శ్రమను అనుభవించి, ఎన్ని కష్టాలు వచ్చినా, శత్రువులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ ప్రజలతో ఎంతో అవమానాన్ని అనుభవించి వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించాలి అని ఆశతో ఉండినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, వాగ్దాన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, నీ పితరులకు నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేశాన్ని నిన్ను కన్నులారా చూడనిచ్చితిని, కానీ అందులో నీవు ప్రవేశించకూడదు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని యొక్క నిర్ణయాలు మనకు కఠినంగా అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు మనకు బాధాకరంగా ఉంటాయి. కానీ ప్రియులారా, దేవుని దృష్టిలో ఏదైతే దేవుడు నిర్ణయించాడో ప్రియులారా అది తప్పనిసరిగా
నెరవేర్చబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేదా దేవుడు నిర్ణయించినది నెరవేర్చబడతాది. దేవుడు నిర్ణయించాడు అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ప్రియులారా, ఇంతకు మోషే చేసినటువంటి ఆ పొరపాటు ఏంటి, ఆ పాపం ఏంటి, ఒక్కసారి మనం చూద్దాము. చూడండి, సంఖ్యాకాండము 20 అధ్యాయము 10-12 వచనాలు చదువుదాము. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. ప్రియులారా, మోషే చేసినటువంటి పొరపాటు చూస్తూ ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలు నీరు లేక మోషే మీద దేవుని మీద సనిగినప్పుడు దేవుడు బండలో నుండి సమృద్ధి అయిన నీటిని వారికి దయచేసినటువంటి సందర్భాలు వారి ప్రయాణంలో మనం చూస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో వారు నీరు లేక దేవుని మీద సణుగుతూ ఉండినప్పుడు దేవుడు మోషేతో నీవు ఆ బండను కొట్టినట్లయితే నీరు ప్రవహిస్తూ ఉందని చెప్పాడు. ఆ ప్రకారముగా మోషే ఆ బండను కొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 20 అధ్యాయములో దేవుడు ఆ బండతో మాట్లాడమని చెప్పడము మనము చూస్తూ ఉన్నాము. సంఖ్యాకాండము 20 అధ్యాయము 7-8 వచనాలు చదువుదాము. అంతటి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును నీవు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా మోషేకు తెలియచెప్పిన మాట, నీవు ఆ బండతో మాట్లాడు. నీవు ఆ బండతో మాట్లాడినట్లయితే సమృద్ధిగా నీరు మీ ప్రజలకు దొరుకుతూ ఉందని దేవుడు చెప్పినప్పుడు మోషే అలక్ష్యంగా, మోషే కోపముతో ఆ బండను కొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, చూడటానికి ఇది చాలా చిన్న పొరపాటులాగా అనిపిస్తూ ఉంటుంది. చూడటానికి మాట్లాడమని చెప్పినప్పుడు కేవలం కర్రతో కొట్టాడు కదా, దాంట్లో పెద్ద పొరపాటు ఏముంది, దాంట్లో పెద్ద పాపమేముంది అని అనిపిస్తూ ఉంటుంది.
కానీ ప్రియులారా, దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటాడనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాను, మన మాట, మన ప్రవర్తన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియులారా, అదృష్టవశాత్తు మనము పాత నిబంధన కాలంలో లేము గనుక ఈ విధముగా మనము సజీవముగా ఉన్నాము. ఒకవేళ మనము పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం కింద ఉండినట్లయితే ప్రియులారా, మనం ఎప్పుడో నశించిపోయేవారము. దేవుడు తన కృపను చూపించి కనికరించి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు గనక ప్రియులారా, మనం ఈ విధముగా సజీవంగా ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బండతో నీవు మాట్లాడు అని దేవుడు చెప్పినప్పుడు మోషే అవిధేయత చూపించి మాటలాడడానికి బదులుగా ఆ బండను కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అది దేవుని దృష్టిలో గొప్ప పాపమైంది. మిక్కిలి నమ్మకస్తుడైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి అందంతటా మిక్కిలి సాత్వికుడైన మోషే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. ప్రియులారా, దేవుడు ప్రతి చిన్న విషయాన్ని ఎంత పర్టిక్యులర్గా చూస్తాడో ఈ సంగతి లేదా ఈ సంఘటన మనకు బోధిస్తూ ఉంది. బహుశా మోషే అనుకొని ఉండేవాడు కాదేమో, ముందు నేను బండను కొట్టాను కదా, ఇప్పుడు కూడా బండను కొడితే నీళ్ళు వస్తాయి, దానివల్ల ప్రమాదం ఏమీ ఉండదు అని అనుకున్నాడేమో. కానీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా దేవుడు తనని ఆపు చేస్తాడనే సంగతి మోషేకు అప్పుడు అర్థమై ఉండదు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు చెప్పినటువంటి ఈ మాట సామాన్యమైనది కాదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆ బండ క్రీస్తుకు సాదృశ్యమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో వారికి తెలియకుండా ఒక బండ వారిని వెంబడిస్తా ఉంది. వారి అవసరతను తీర్చడానికి, వారి దప్పికను తీర్చడానికి, వారి దాహమును తీర్చడానికి వారికి తెలియని రీతిలో ఒక బండ వారిని వెంబడిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ ఆత్మ సంబంధమైన ఆ బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తూ ఉన్నాను, మోషే ఆ బండను కొట్టినప్పుడు బహుశా
ఆయన ఊహించి ఉండడు. ప్రియులారా, ఆ సంగతి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ 1300 సంవత్సరాల తర్వాత క్రీస్తు మానవ అవతారిగా ఈ లోకానికి రావడం, దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చి సిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని కార్చి పాప విమోచన జరిగించడం అనేది ప్రియులారా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ బండ, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరములు జీవించి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన సిలువలో రక్తాన్ని కార్చి ఆయన చేసినటువంటి విమోచన కార్యము ప్రియులారా బండను కొట్టుటను సూచిస్తూ ఉంది. కానీ ఒక సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి సిలువ వేయబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుల రక్షణ కొరకు ఒక్కమారు మాత్రమే సిలువ వేయబడాలి. ఆయన రెండవ మారు సిలువ వేయబడరు. ఆయన రారాజుగా ఈ భూమి మీదకు తన రాజ్యముతో వస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సిలువ వేయబడుట మొదటిసారి బండను కొట్టుటను సూచిస్తూ ఉంది. ప్రియులారా, మోషే రెండవసారి బండను కొట్టడం అనేది రెండవసారి సిలువ వేయడానికి సాదృశ్యముగా కనబడతా ఉంది. ప్రియులారా, రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడకూడదు. రెండవసారి ఆయన సిలువ మరణము పొందడు. రెండవసారి బండను కొట్టకూడదు, బండతో మాట్లాడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళిచ్చును. ప్రియులారా, ఆ సంగతి ఎరుగక మోషే ఫ్రస్ట్రేషన్తో ఆ బండను కొట్టడం వలన దేవుడు చెప్తున్న మాట, మీరు దేవుని నామమునకు మహిమ తీసుకొని రాలేదు కనుక, లేదా దేవుని పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కనుక ఈ ప్రజలను తీసుకుని వెళ్ళటానికి నేను అనుమతించును అని దేవుడు చాలా స్పష్టంగా మోషేతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, కొన్నిసార్లు మన మాట, మన ప్రవర్తన దేవునికి విరోధముగా ఉంటుంది. కానీ ఆ విరోధమైన సంగతి మనలను నాశనానికి, నష్టానికి, నరకానికి నడిపిస్తుందనే సంగతి మనకు తెలియకపోవడము చాలా దురదృష్టకరము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము. అయితే మరణకరము కాని పాపము కలదు. ప్రియులారా, పాపం అనేది ఉంది, అందులో మరణకరమైన పాపం అనేది ఉంది. తెలుసో తెలియకో అవిధేయతను బట్టి ఒకవేళ పాపములో పడిపోతావేమో. నీవు ప్రాయశ్చిత్తము నుండి, మారు మనస్సు నుండి దేవుణ్ణి క్షమించమని అడిగినప్పుడు దేవుడు తప్పక నీ పాపాన్ని క్షమిస్తాడు. కానీ ప్రియులారా, మరణకరమైనటువంటి పాపం ఉంది. ఆ పాపము నిన్ను
మరణానికి నడిపిస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరణకరమైన పాపము చాలా ప్రమాదకరమైనది. మరణకరమైన పాపము నిన్ను దేవుని నుంచి వేరు చేస్తూ ఉంది. మరణకరమైన పాపము నిన్ను నరకానికి నడిపిస్తూ ఉంది. మరణకరమైన పాపము ప్రియులారా అత్యంత ప్రమాదకరమైనది. మోషే బండతో మాట్లాడడానికి బదులుగా బండను కొట్టడము ప్రియులారా నేను అనుకుంటూ ఉన్నాను మరణకరమైన పాపము. ఆ మరణకరమైన పాపము వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా మోషేను ఆపు చేసింది. ప్రియులారా, మనం చూసినప్పుడు అది చిన్న పాపమే కదా, చిన్న పొరపాటే కదా, దేవుడు ఎందుకు అంత పెద్ద శిక్షను విధించాడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియులారా, మరణకరమైనది, గొప్ప ప్రమాదకరమైనది మరణకరమైన పాపము ప్రజలను నష్టములోనికి నాశనములోనికి నడిపిస్తూ ఉంటుంది. కనుక మన మాట, మన ప్రవర్తన దేవుని దృష్టిలో అంగీకారమైనదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీల్లేదు, ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అది మీరైనా నేనైనా. చూసారా ఎంత నమ్మకంగా 40 సంవత్సరములు పనిచేసి, ఎంత నమ్మకంగా 40 సంవత్సరములు దేవునికి పరిచర్య చేసి మిక్కిలి సాత్వికుడు అనిపించుకున్న మోషే కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. మీరైనా నేనైనా. అందుకే అంటూ ఉన్నాను, కొన్నిసార్లు బాధ అనిపిస్తూ ఉంది వాక్యాన్ని చదివినప్పుడు. ఇంత నమ్మకస్తుడైన మోషే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకపోతే మనలాంటి వారి పరిస్థితి ఏంటి? ప్రియులారా, దేవుడు అందరికీ ఒకే విధముగా తీర్పు తీరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానముకి ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక ఆన పెట్టాడు, దేవుడు ఒక హద్దును పెట్టాడు. తనకు తెలియకుండా జరిగిన అవిధేయతను బట్టి దేవుడు గొప్ప శిక్ష వేశాడు అని మనం అనుకుంటాము. కానీ ప్రియులారా, అది ఎంత చిన్నదైనా దేవుడు దాన్ని దృష్టిస్తాడనే సంగతిని మర్చిపోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నది దాటి వెళ్ళకూడదు. నీవు కన్నులారా చూస్తూ ఉన్నావు, నీవు కన్నులారా దాన్ని చూడవచ్చు, కానీ నది దాటి వెళ్ళటానికి నేను నిన్ను అనుమతించను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణకరమైన పాపము మిక్కిలి ప్రమాదకరమైనది. 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశములో మృతి నొందెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి మాట కదా. యెహోవా మాట చెప్పున మోయాబు దేశములో మోషే మృతి నొందెను. ప్రియులారా, ఇటువంటి మంచి మరణము మనకు ప్రాప్తిస్తే ఎంత మేలో కదా. ఆ మధ్య ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను, ఒక దైవజనుడు వివాహం చేస్తుండగా దేవుని సన్నిధిలోనికి తీసుకుని పోబడ్డాడు. మరొక సందర్భంలో చూశాను,
ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దేవుని సన్నిధిలోకి కొనుక్కోబడ్డాడు. ప్రియులారా, నేను అనుకుంటూ ఉన్నాను, వారందరూ కూడా మిక్కిలి ఆశీర్వాదకరమైన మరణాన్ని పొందినవారు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం అందరము ఏదో ఒక దినాన మన జీవితాన్ని ముగిస్తాము, ముందు వెనక. మన ప్రియ సహోదరి రెబెకా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునండి. ఆ రోజు ఆరాధనలో పాలు పొందుకున్నారు, మందిరాన్ని శుభ్రం చేశారు, ప్రార్థన చేయించుకోవడానికి ముందుకు వచ్చి పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేశాను. ఆ రాత్రి ఆమె ఇంకా మనతో లేరు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టిలో విలువైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మాట చెప్పున. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన సంగతిది. యెహోవా మాట చెప్పున ఆయన మోయాబు దేశంలో మృతి నొందెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వ వచనాన్ని చదువుదాము. బేత్పేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడిను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవ్వరికి తెలియదు. ప్రియులారా, ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడో మనకు తెలియదు, కానీ ఆయన సమాధి దేవుడు కనుమరుగు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మధ్య ఒక సందర్భంలో నేను చూశాను, బిన్ లాడెన్ పట్టబడి సంహరించబడిన తర్వాత ఆయన్ని భూమి మీద పాతి పెట్టలేదటండి. అతని శరీరాన్ని సముద్రంలోనికి తీసుకుని వెళ్ళి సముద్రంలో దహనకాండ చేశారు, సముద్రంలో పాతి పెట్టారు. ఎందుకు ఆయన్ని ఈ భూమి మీద పాతి పెట్టలేదు అని అంటే, ఒక సమాధానం ఏంటంటే, ఆయన ఒక టెర్రరిస్టు. ఆయనను భూమి మీద పాతి పెడితే దానిని వారు ఒక యాత్రాస్థలముగా చేసి టెర్రరిజం ఇంకా ఎక్కువ ప్రబలటానికి కారణమవుతుందని చెప్పి ఆయన్ని భూమి మీద కాకుండా సముద్రంలో పాతిపెట్టారు. ప్రియులారా, నేను అనుకుంటూ ఉన్నాను, మోషే విషయంలో కూడా అంతే. ఒకవేళ మోషే ఎక్కడ పాతి పెట్టబడ్డారో వారికి తెలిస్తే అక్కడ ఒక పెద్ద గోపురాన్ని కట్టేసి అక్కడ ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టి వారు మోషేను ఆరాధించేవారేమో. కానీ ప్రియులారా, దేవుడు ఆయన సమాధిని మరుగు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మోషే నిలిపినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని వారు కనాను దేశంలోనికి తీసుకుని వెళ్ళి దాన్ని విగ్రహంగా చేసుకున్నారు. ఒకవేళ ఆయన సమాధి వారికి తెలిస్తే దాన్ని ఒక యాత్రాస్థలముగానో ఒక బలిపీఠముగానో చేసి మోషేను పూజించేవారేమో. గడిచిన సంవత్సరము బిల్లీ గ్రహం లైబ్రరీని దర్శించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. బిల్లీ గ్రహం గారు చేసినటువంటి పరిచర్య ప్రియులారా ఎంత శ్రేష్టమైనదో మీ అందరికీ తెలుసు. ఆ లైబ్రరీ ప్రాంగణంలో బిల్లీ గ్రహం గారు, వారి సతీమణి
రూత్ గారు సమాధి చేయబడినటువంటి సమాధులు ఉన్నాయి. నేను అనుకున్నాను ఆయన ప్రపంచంలో గొప్ప దైవజనుడు కదా, ఆయన సమాధిని పాలరాతితో నిర్మించి అలంకరిస్తారేమో అనుకున్నాను. కానీ ప్రియులారా, ఆ దైవజనుని యొక్క సమాధులు భూమి మీద నేలకు ఆంచబడినట్లుగా మాత్రమే ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొకరైతే అంత ఘనమైన సేవ చేయించినందుకు పాలరాతితో సమాధులు చేయించి అలంకరణలు చేసి ఎంతో హడావిడి చేసేవారేమో. ప్రియులారా, అటువంటిదేదీ లేక వారి యొక్క సమాధులు చాలా సామాన్యంగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, దేవుడు మోషే సమాధిని మరుగు చేశాడు. కారణమేంటో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటూ ఉన్నాను, ఒకవేళ ఆ సమాధి ఇశ్రాయేలీయులకు తెలిస్తే వారు దాన్ని ఒక యాత్రా స్థలముగా చేసేవారేమో. కానీ దేవుడు మరుగు చేశాడు. 7వ వచనం చదివి ముగించుకుందాము. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 120 సంవత్సరాలైనా ఆయన దృష్టి మందగించలేదు, ఆయన శక్తి సన్నగిల్లలేదు. అది దేవుని ఆశీర్వాదం. అంటే ఒక దైవజనుని పట్ల దేవుని ఆశీర్వాదము ఆ విధముగా ఉంటుంది. అది ఆశీర్వాదకరమైనటువంటి ముగింపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మోషే జీవితాన్ని మనం చూసాము. ఆయన ఎంత నమ్మకంగా దేవునికి పరిచర్య చేశాడో, ఎంత నమ్మకంగా ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలోనికి నడిపించాడో ఈ సంగతులు మనం చూసి ఉన్నాము. గొప్ప దైవజనుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విజ్ఞాపనకర్త. బైబిల్ గ్రంథంలో మోషే ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు మోషే, ఏలియాలు అతనికి కనబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, శారీరకముగా ఆయన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయినా ఆత్మ సంబంధముగా ఆయన వాగ్దాన దేశంలో ప్రవేశించాడు. రూపాంతరపు కొండ దగ్గర మోషే, ఏలియాలు యేసుక్రీస్తు ప్రభువునకు అగుపడి వారు మన ప్రభువు, మన రక్షకుడైన క్రీస్తుతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మంచి ముగింపు మోషే జీవితానికి. కనుక నీవు నేను ఆ విధముగా నమ్మకంగా దేవుని చిత్తాన్ని వెతుకుతూ దేవుని చిత్తములో జీవిస్తూ ముందుకు వెళ్ళాలి అని ప్రభువు పేట తెలియచేసుకుంటూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, సార్వభౌముడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ చేతిలో విధేయమైన పాత్రగా మోషేను చూస్తూ ఉన్నాము. ప్రభువా, మేము మీ చేతిలో విధేయమైన పాత్రలుగా ఉంటూ మీ చిత్తాన్ని జరిగించుటకు మాకు నేర్పించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మోషే వలె నమ్మకముగాను
మోషే వలె ప్రార్థనాపరుడుగాను, మోషే వలె అనేక మందిని నడిపించేవారుగా మమ్మల్ని ఉంచుమని దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.